సామర్లకోట మండలంలో ఏకగ్రీవంగా నీటి సంఘం ఎన్నికలు. సామర్లకోట మండలం PBC1కు నీటి సంఘం ప్రెసిడెంట్గా పి వేమవరం గ్రామానికి చెందిన ముసిరెడ్డి రాంబాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా కసిరెడ్డి పార్వతి, మెంబర్స్గా పసుపులేటి నాగరాజు, చల్లబత్తుల గంగరాజు, కొత్త సత్తిబాబు, అమలకంటి చంటిబాబు, మేడిబోయిన యేసుబాబు, మేడిది సీతామహాలక్ష్మి, శ్రీపతి ధర్మరాజు, ఎలిశెట్టి రామ్గోపాల్, తోట వెంకట సూర్యనారాయణ, కొండపల్లి పుత్రయ్య వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని, ఆయనపై నమ్మకం ఉంచిన సామర్లకోట మండల పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం వైపు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతేగాక గత ప్రభుత్వంలో నీటి సంఘం నాయకులను ఎన్నుకోకపోవడం కారణంగా ఎన్నో అవాంతరాలు రైతులు ఎదుర్కొన్నారని తెలియజేశారు. ఇకపై అటువంటి సమస్యలేమీ తలెత్తకుండా చూస్తామని రైతులకు పత్రికాముఖంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పి వేమవరం గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ఎమ్మెల్యే గారు నిమ్మకాయల చినరాజప్ప గారు ఆధ్వర్యంలో ఏకంగా ఎన్నుకోవడం జరిగింది. 12 మంది సభ్యులు దాన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కసిరెడ్డి పార్వతి గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. 12 టీసీలు మొత్తం ఏకంగా ఎన్నిపోయారు. ఈ ముందర 5 సంవత్సరాలు కూడా కాల పేషెంట్లు ఇవ్వకుండా మొత్తం ఖాళీ పెట్టి కూర్చున్నారు. ఈ సంవత్సరం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ కుంట కాలువ పేషెంట్లు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కాలువల మీద ఏ సమస్య వచ్చినా మేము 12 మంది మా దృష్టి తీసుకొస్తే మా నెంబర్తో పాటు మేము కూడా ఎంతవరకు కూర్చుని చర్చించుకుని ఏవైతే ప్రాబ్లం అన్నీ చేద్దామని రాజప్ప గారి దృష్టిలో పెట్టి ఏ సమస్య వచ్చినా ఎన్నుకుంటాం. ఇందులో 2 టీసీలేమో జనసేనకి ఇవ్వడం జరిగింది. 10 ఏమో తెలుగుదేశం కూటమిలో 10, జనసేనకి 2 వచ్చడం జరిగింది. ఈ ఏకంగా ఎన్నుకున్న మా సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే రాజప్ప గారు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. సామర్లకోటని సహకరించిన మన చిన్ని గారి, యార్లగడ్డ చిన్ని గారికి, మొత్తం అందరూ కంటి బాబు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. టీడీపీ గవర్నమెంట్ లో గత ముందు ఎన్నికలు జరిగాయండి. ఆ ఎన్నికలు జరగడంలో ముందు ఎన్నికలు జరిగిన తర్వాత మేము PVC కాలం నుంచి మేము గతంలో మా ఊరి నుంచి కూడా వయసు పేషెంట్ కింద పోటీ చేయడం జరిగింది, నెంబర్ల కింద పోటీ చేయడం జరిగింది. అలాగే సామర్లకోట నుంచి ప్రెసిడెంట్ కింద పోటీ చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము అభివృద్ధికి రైతులందరి దగ్గరని కూడా సమస్యలు కనుక్కుని వర్కులన్నీ కూడా రాయించడం జరిగింది. అలాగే సేనా వర్కులు కూడా 70 లక్షలు, సుమారు 70-80 లక్షల వర్కులు చేయడం జరిగింది రాజప్ప గారు ఆధ్వర్యంలో. ఇవన్నీ కూడా మేము వర్కులు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కాలం బాగు చేయడం కానీ, ఒక బల్లకొట్టు పెడతాం కానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా బల్లకొట్టలే కాదు, నీరు పారడానికి మెరక్కాయ ఏమన్నా కాలువలు ఉంటే తవ్వడం కూడా జరిగిద్దండి. అలాగే కలవట్లు కూడా పెడతాం కూడా జరిగిద్ది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాకు రాజప్ప గారు మాకు ఈ పదవులన్నీ మాకు ఇచ్చినందుకు మేము సంతోషించి పనులన్నీ కూడా మేము రైతులకి అనుకూలంగా పార్టీకి మంచి పేరు తెస్తాం. మేము రైతులందరికీ కూడా మంచిగా పని చేద్దామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సామర్లకోట మండల నీటి సంఘం ఎలక్షన్ లో నన్ను పి వేమవరం నుంచి టీసీ నెంబర్ 10 నుంచి జనసేన తరఫున నెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముసిరెడ్డి రాంబాబు గారికి, ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పార్వతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన నిమ్మకాయల చినరాజప్ప గారికి, తుమ్మల బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.